హలో వియర్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆల్రౌండర్ శిరీష. ఈ మధ్య నేను కర్ణాటక స్టేట్లోని బళ్ళారి అనే సిటీకి వెళ్ళడం జరిగింది. మా పిల్లలు టెన్నిస్ టోర్నమెంట్ కోసమని వెళ్ళామన్నమాట. సో పుణ్యం పురుషార్థం రెండు రావాలి అంటారు కదండి. అలా నేను ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఏమున్నాయి విజిట్ చేయడానికి, టెంపుల్స్ కానీ టూరిస్ట్ స్పాట్స్ కానీ అని గూగుల్ చేస్తాను, తెలిసిన వాళ్ళని అడుగుతానమాట. అలా కనుక్కున్నప్పుడు దుర్గమ్మ టెంపుల్ అనేది బాగా ఫేమస్ అని అన్నారు. లక్కీలీ మేము ఎక్కడైతే స్టే చేసామో దానికి జస్ట్ పక్కన 5 minutes వాక్లోనే ఈ టెంపుల్ ఉండడం జరిగింది. సో టోర్నమెంట్ అయిపోయిన తర్వాత ఒకరోజు ఈవినింగ్ రోజు అయితే మేము వెళ్ళామన్నమాట. ఈవినింగ్ అంటే నైట్ అలాగా 7:30 8 o'clock అట్లా వెళ్ళాము మేము. చాలా పీస్ఫుల్గా ఉంది. అందులోనూ ఏ టెంపుల్ అయినా మనం ఈవినింగ్స్ వెళ్తే చాలా ఒక డివైన్ అండ్ పీస్గా అనిపిస్తుంది అనమాట. సో నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ బళ్ళారిలో ఏంటంటే జనరల్గా మనము కర్ణాటక అన్నా కూడా చాలామందికి తెలిసే ఉంటుంది. చాలా మట్టుకు తెలుగు మాట్లాడతారండి. అది అంతకుముందు ఆంధ్రప్రదేశ్లోనే ఉండేది. సో తర్వాత కర్ణాటకలో వెళ్ళినా కూడా మనము మోస్ట్ ఆఫ్ ద పీపుల్ తెలుగు అర్థమవుతుంది, మాట్లాడతారు, కంఫర్టబుల్గానే ఉంటుంది. మేము ఒక 4 days టోర్నమెంట్ కోసం స్టే చేయడం జరిగిందనమాట. ఈ దుర్గమ్మ టెంపుల్ ఒకటి చూసాము, ఫోర్ట్ కూడా చూసాము. అది కూడా ఇంకో వీడియో చేస్తాను. గుడి అయితే మాత్రం చాలా స్పేషియస్ ఉంది, చాలా బాగుందన్నమాట. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే అమ్మవారికి మొహం అంతా కూడా చాలా కళ్ళు ఉంటాయి అన్నమాట. వెండితో చేసినవి పెట్టారు. అంటే అమ్మవారు మనల్ని ఎప్పుడూ చూస్తూ అన్నీ గమనిస్తూ మనల్ని రక్షిస్తూ ఉంటుంది అని నమ్మకం అని గూగుల్లో చూస్తే అర్థమైంది. ఇక్కడ బయట గుడి ప్రాంగణంలోనే మనకి ఇలా కాపర్తో చేసిన విగ్రహం అయితే ఉందండి. ఇలాంటివి 2 విగ్రహాలు ఉన్నాయి. అమ్మవారి విగ్రహం అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుందండి. ఇక్కడ ఇట్లా ఉప్పు కూడా మనకి ఇస్తారంటండి. మనం ఏదైనా అనుకుని ఉప్పుని వాళ్ళు, ఉప్పు అంటే క్రిస్టల్ సాల్ట్ని అమ్మవారికి ఇస్తారంట. ఇంకా దాని గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ చెప్పడానికి అక్కడ ఆయన అంత ఇంట్రెస్టెడ్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేయలేదన్నమాట. నేను గూగుల్ చేస్తే కూడా అది చాలా చోట్ల అలాంటి ఆచారం ఉంటుంది అని చెప్పి నేను చూశాను. సో ఉప్పు గురించి మాత్రం నాకు అక్కడ వరకే తెలిసింది. గుడి మాత్రం మంచిగా వెళ్ళి చాలా ప్రశాంతంగా కూర్చుని కాసేపు స్పెండ్ చేయడానికి చాలా బాగా అనిపించింది. ఇక్కడ ఈ అమ్మవారిది మాత్రం కాపర్తో చేశారు. చాలా పెద్ద విగ్రహం అనమాట. ఇది లాంగ్ షాట్లో తీస్తేనే ఇంత బాగా ఇంత హైట్లో కనిపిస్తుంది. చాలా అంటే చాలా పెద్దది అమ్మవారు. కళ్ళు అవి కూడా చాలా పెద్దగా ఉన్నాయి. మనం బయట నుంచి ఆ రోడ్డు మీద నుంచి వెళ్తున్నప్పుడు కూడా గుడి మనకి చాలా బాగా కనిపిస్తుంది. కళ్ళు పెద్దగా ఉండి అమ్మవారు ఇట్లా ఉండి మనకి ఏదో అమ్మవారు మనల్నే చూస్తున్నట్టు నిల్చున్న పొజిషన్లో అన్ని అస్త్రాలతో కింద మన సింహంతో చాలా బాగా అనిపించింది. ఇది అమ్మవారి మెయిన్ గర్భగుడి అండి. లోపల తీయకూడదు కదా, జస్ట్ ఇలా చేశాను. మీకు కనిపిస్తుంది కదా అక్కడ అమ్మవారి దగ్గర ఒక చిన్న ఉయ్యాలు ఉంటుందండి ఎంట్రన్స్ దగ్గర. మనం వెళ్తూ దాన్ని ఇలా టచ్ చేసి వెళ్ళొచ్చు. ఇదేమో కోనేరు, మీకు తెలుసు కదా. ఈ కోనేరులో చాలా తాబేళ్ళు ఉన్నాయి. అంటే చిన్నవి పెద్దవి అట్లా చాలా ఉన్నాయి అన్నమాట. మేబీ నక్షత్ర తాబేళ్ళు కూడా ఉన్నాయని ఎవరు అన్నారు, కానీ ఎంత జూమ్ చేసినా మనకైతే అంత తెలియలేదు. చాలా ఉన్నాయి, బయట ఉన్నాయి, లోపల వాటర్లో ఉన్నాయి. వాటర్ కొద్దిగానే ఉన్నాయి, మరి డెప్త్ ఎంత ఉంటుందో మనకు తెలియదు. గుడి ప్రాంగణం అంతా మాత్రం చాలా సందడిగా చక్కగా చాలా బాగా అనిపించిందండి. మనం ఎప్పుడు బళ్ళారి వెళ్ళినా ఇదైతే విజిట్ చేయాల్సిన ప్లేసుల్లో మాత్రం ఫస్ట్ ఉండాలి అని మాత్రం నేను అనుకుంటున్నాను. అక్కడ వాళ్ళందరికీ కూడా చాలా నమ్మకం అంట, ఏదన్నా జరుగుతుంది అట్లా అని చెప్పి. సో ఏదో నేను ఆ పని మీద వెళ్ళి ఈ పని కూడా చూసుకుని వచ్చాను. నాకు బాగా నచ్చింది. మనకి ఎక్కడున్నా దుర్గాదేవి అంటే మనకు ఒకలాంటి ఇది ఉంటుంది కదండి. ఆ డివైన్ అండ్ పీస్ ఇక్కడ కూడా నాకు అనిపించింది అనమాట. సో గూగుల్ నుంచి ఒక ఫోటో అయితే నేను తీసి యాడ్ చేస్తున్నానండి. ఇది నేను తీసిన ఫోటో కాదు, గూగుల్ నుంచి తీశాను. హోప్ యూ లైక్ ఇట్. మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.